హాయ్ హలో అండి, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు ఒక తెలంగాణ అమ్మాయిగా వరంగల్ నుండి వెళ్ళి ఒక మంచి ఉన్నత స్థానంలో అయితే హీరోయిన్గా నిలదొక్కుని చాలా సక్సెస్ మూవీస్ అయితే చేస్తుంటాను. ఎందుకంటే ఆమెకు డిఫరెంట్ పేరు, ఒక సినిమా పేరే తన పేరుగా కూడా మార్చుకుంది. కాయల ఆనంది, నెక్స్ట్ రక్షిత నుంచి కాయల ఆనంది, ఆనంద్ నుంచి ఆనంది కూడా మార్చుకొని ఇప్పుడు మన ముందుకు ఒక మంచి సినిమా, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అయితే వస్తుంది. ఒక నెక్స్ట్ డోర్ అమ్మాయి లాగా కూడా ఉంటుంది చూడడానికి. ఆవిడే ఇక్కడ రక్షిత ఆనంద్ గారు. నమస్కారం అండి. అంటే మీరు మామూలుగా నెక్స్ట్ డోర్ అమ్మాయిలా ఉంటారు, అంటే హీరోయిన్గా అంటే డీగ్లామర్ రోల్సే ఎక్కువ చేసినట్టున్నారు చాలా సినిమాలు. దానివల్లనే మీకు పేరు వచ్చింది. కాయల సినిమా కావచ్చు, మిగతా సినిమాలు కావచ్చు. దీన్ని మీరు ఎలా మామూలుగా డీగ్లామరస్ రోల్స్ అని కాదండి, అక్కడ ఎక్కువ రియాలిటీకి దగ్గరగా ఉండే సబ్జెక్ట్స్, అలాంటి స్టోరీస్ ఎక్కువ చేయాలని డైరెక్టర్స్, అంటే ఐ డోంట్ నో, అక్కడ వాళ్ళకి అది నచ్చుతుంది. సో న్యాచురల్గా దానిలో జరిగిపోయింది. నాకు చాలా రియలిస్టిక్ క్యారెక్టర్స్ దొరకడము అండ్ వాజ్ పార్ట్ ఆఫ్ వెరీ, అంటే నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరూ అలాంటి ఒక డైరెక్టర్స్, వెట్రిమారన్ సార్, మారి సెల్వరాజ్ సార్, వీళ్ళందరూ లైక్ నేటివిటీ బేస్ సబ్జెక్ట్స్లో కింగ్స్. సో యా, అందువల్ల విషయానికి వస్తే థ్రిల్ ప్రాప్తి వస్తున్నారు. ఇది ఆడియన్స్కా లేదంటే సినిమాలో హీరోకా? ఎప్పటికీ అందరికీ మాకు థ్రిల్ దొరుకుతుంది, మీకు థ్రిల్ దొరుకుతుంది. అంటే సినిమాలో విత్ ఇన్ 5 minutes మ్యారేజ్ స్టార్ట్ అయిపోతుంది. సినిమా నాట్ విత్ ఇన్ 5 minutes, ఫస్ట్ ఒక 20 minutes తర్వాత 20 minutes తర్వాత మూవీ స్టార్ట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అయిపోయి మీరు ఎలా, అంటే మామూలుగా మ్యారేజ్ అనేసరికి చాలా మంది, అంటే మీ మూవీస్లో చాలా వరకు అయితే ఈ మ్యారేజ్ ఎమోషన్స్, ఏడుపు ఇదంతా మామూలుగా ఉంటుంది. మీకు అది కొట్టిన పిండి. ఈ సినిమాని మీరు ఎలా, అంటే రోజు కొట్లాడుకోవడం అన్నట్టు ఈ సినిమా? రోజు కొట్లాడుకోవడం లేదండి, రోజు ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ బ్యాలెన్స్డ్గానే ఉంటుంది మూవీలో. మేబీ టీజర్లో చూసి అయ్యో నేను ఎంత టార్చర్ పెడుతున్నాను దర్శిని అని అనిపించవచ్చు మీకు, బట్ నో, ఇంకా లేయర్స్ ఉన్నాయి మూవీకి. మీరు చూసింది ఒక వర్షన్ అండ్ ఇంకా చాలా లేయర్స్ ఉన్నాయి. ఇప్పుడున్న ట్రెండ్కి మేడం ఈ ప్రేమ అంటే సినిమా ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? అంటే మీ గొడవలు కావచ్చు, ఇదేమైనా కావచ్చు, ఇలా కనెక్ట్ అయిపోతుంది. ఐ వాజ్ లైక్, ఈ డైరెక్టర్కి నేను ముందే తెలుసా అని అనిపించింది నాకు. అంటే ప్రతి ఒక్క అమ్మాయి కనెక్ట్ అయ్యే ఒక క్యారెక్టర్ ఇస్ రమ్య, అండ్ అలానే అబ్బాయిలు మదికి కనెక్ట్ అవుతారు, అబ్బాయిలు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ని మా రమ్యలో చూస్తారు. సో ఇట్స్ ఆల్ లైక్ పేరెంట్స్ అయినా అందరూ, ఒక ఫ్యామిలీ అందరూ కనెక్ట్ అయ్యి వాళ్ళు రిలేట్ చేసుకొని నవ్వుకునే ఒక సినిమా. ఈ సినిమా క్యారెక్టర్కి తెలంగాణ స్లాంగ్ ఎందుకు వాడకూడదు? తెలంగాణ స్లాంగే వాడారు, మొత్తం తెలంగాణ స్లాంగ్. టీజర్లో ఎక్కువ కనిపించలేదు, అంటే వెరీ సెటిల్ వే. ఓకే, మరి అంత కాకుండా హైలో కాకుండా. యా, ఇంట్లో మాట్లాడుతుంటారా ఫ్రెండ్స్తో తెలంగాణ? ఇట్లనే ఉంటుందండి, కొంచెం న్యూట్రలే వస్తుంది. బికాజ్ నేను చాలా 7th standard నుంచి ఎక్కువ తిరగడము, అన్ని లాంగ్వేజెస్ మిక్స్డ్లో పెరిగాను నేను. అందుకు కొంచెం వెళ్తుంటారా వరంగల్కి? ఇప్పుడు చుట్టాలందరూ ఉన్నారా? మమ్మీ వాళ్ళందరూ ఉండేది వరంగల్లోనే ఉంటున్నారు. నాకు వరంగల్ ఇష్టం, ఫుల్ ఇష్టం. నాకు ఎప్పుడు గ్యాప్ దొరికినా నేను అక్కడికే వెళ్ళుంటాను. ఓకే, అంటే 2011 వరకు అక్కడ ఎక్కువ లేదండి, అంటే నేను వరంగల్ నుంచి ప్రతిసారి స్కెడ్యూల్కి చెన్నై వెళ్ళేదాన్ని. నేను ఎప్పుడు చెన్నైకి షిఫ్ట్ అవ్వలేదు. ఓకే, మ్యారేజ్ అయ్యే వరకు కూడా. యా, ఎందుకు మేడం సడన్గా ఒక తమిళ అబ్బాయి అంటే మా తెలుగు అబ్బాయిని వదిలేసి? తెలుగు అబ్బాయి అండి, అంటే చాలా మంది వాళ్ళ తెలుగు అబ్బాయి, బట్ బార్డర్లో పెరిగాడు. ఓకే, ఎందుకు సడన్గా, అంటే తొందరగా, అంటే అనుకునే ప్లానింగా మేడం మ్యారేజ్ అనేది? అంటే మా పేరెంట్స్కి అన్నీ పర్ఫెక్ట్గా టైంకి అన్నీ జరగాలి అలాంటి మైండ్ సెట్ ఉండేది. నేను అలానే పెరిగాను. నాకు ఐ స్టార్టెడ్ వెరీ ఎర్లీ. నేను ఎప్పుడు, నా ఫ్రెండ్స్ అంటారు నువ్వు ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ నొక్కేసావే, అన్నీ ఫాస్ట్గా అయిపోతున్నాయి నీకు అని. అలానే అది కూడా ఫాస్ట్గా అయిపోయింది. చిన్న వయసులో స్టార్డమ్ వచ్చింది. 9th standardలోనే నేను ఐ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ అన్నీ ఫాస్ట్గా అయిపోయాయి. మీరు హీరోయిన్ అయినప్పటికీ అప్పుడు సోషల్ మీడియా కూడా లేదు ఎక్కువ, ఇన్స్టాగ్రామ్ ఏమీ లేదు, కానీ మీకు ఆ ఫేమ్ వచ్చేసింది. కాలేజ్ కావచ్చు, స్కూల్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉండేది? ఎస్, అది నాకు ఎలా రిసీవ్ చేసుకోవాలనేది అర్థం కాలేదు ఆ స్టేజ్లో. బట్ ఇట్ వాస్ నైస్, లాట్ ఆఫ్ వార్మ్త్ అండ్ ఇది, అంటే మంచి క్యారెక్టర్స్ చేసినప్పుడు అండి ఒక జెన్యూన్ లవ్ ఉంటుంది కదా, అది ఆడియన్స్ మీ మీద చూపించినప్పుడు అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్, అది చెప్పలేము.
సో నాకు కైలు చేస్తున్నప్పుడు అలాంటి ఒక లవ్, తమిళనాడు నాకు చాలా చాలా లవ్ ఇచ్చింది. అండ్ వెన్ ఐమ్ బ్యాక్ హియర్, అంటే నాకన్నా ఎక్కువ నేను అప్పుడప్పుడు మెసేజెస్ అవి ఇవి పంపిస్తూ ఉంటారు, ఫార్వర్డ్స్ చూస్తూ ఉంటాను, చదువుతూ ఉంటాను. మన తెలుగు అమ్మాయి అక్కడికి వెళ్ళి సక్సెస్ అయింది, ఇక్కడ డైరెక్టర్స్ ప్లీజ్ వీళ్ళని ఇంకా చూడాలనుకుంటున్నారు, మూవీస్ చేయాలని కోరుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది ద వే దే ఆర్ రిసీవింగ్ మీ. జాంబీ రెడ్డికైనా, శ్రీదేవి సోలో సెంటర్కైనా, ఐఎమ్ సో హ్యాపీ. ఈ సినిమా క్యారెక్టర్కి మీ రియల్ లైఫ్కి దగ్గర సంబంధం ఉందా? ఇప్పుడు మ్యారేజ్ అయిన ఆఫ్టర్ మ్యారేజ్ అట్లేం లేదు, బట్ రమ్య క్యారెక్టర్కి నేను చాలా కనెక్ట్ అయ్యాను. రమ్య ఇస్ ప్రిటీ మచ్ లైక్ మీ. అంటే గొడవ పడితే టీ ఇస్తే సరిపోద్దని చెప్పేసి చెప్పారు. అంటే మీరు మీ వారికి కూడా అంతేనా? టీ ఇస్తేనే సైలెంట్ అయిపోతారా? లేదు, యా, ఆయనకి పేషెన్స్ ఎక్కువ, చాలా చాలా. అది ఉండాలి. అండ్ నేను అంతే, ఎవరైనా ఏ అమ్మాయి అయినా అంతే అండి. ఆ గొడవతో నెక్స్ట్ డే క్యారీ చేయాలంటే వాళ్ళ వల్ల అవ్వదు. ఆ రోజుకి అది సాల్వ్ అయిపోవాలి, ప్రేమతో పడుకోవాలి, అంతే. అమ్మాయి ఇన్స్టంట్ అంతే. క్లియర్ అవ్వడమైనా. సాంబార్ చేయడం వచ్చేసిందా మీకు? చాలా బాగా పెడతాను. అవునా? ఇడ్లీ సాంబార్ పెడతాను, మంచి బిర్యానీ చేస్తాను, ఇక్కడ చేపల పులుసు పెడతాను సూపర్గా. కుకింగ్ వచ్చింది ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్లో. తెలంగాణ ఫుడ్కి తమిళనాడు ఫుడ్కి నేను ఒక ఫ్యూజన్ చేస్తానండి. అక్కడిది ప్లస్ పాయింట్స్ అన్ని తీసుకున్నాను, ఇక్కడ ప్లస్ పాయింట్స్ అన్ని తీసుకొని నేను నా ఫ్యూజన్ ఫుడ్ నాది. అంటే మీరు చాలా కాలం, ఒక 12 years లో ఎక్కువ మూవీస్ చేశారు. చాలా తక్కువ టైంలో ఎక్కువ చేశాను. నేను తక్కువ చేశాను, బాగా చేశారు. అంటే ఇప్పుడున్న కాంపిటీషన్ కి, ఎందుకంటే చాలా టఫ్ సిచ్యుయేషన్. అంటే మీకు హిట్ తో సంబంధం లేకుండా మీరు క్యారెక్టర్ వైజ్, క్యారెక్టర్ బాగుంటుంది నేను చేస్తున్నాను, ఇది మనకు నెక్స్ట్ డోర్ అమ్మాయి లాగా, మన అమ్మాయి మన పిల్లలాగా చేస్తే దానివల్ల మీరు క్లిక్ అయిపోయి మీకు సినిమాలు వరుసగా పడిపోవడం. మీకు ఫెయిల్యూర్తో నాకు సంబంధం లేదనుకుంటాను ఇప్పటికీ. ఇప్పుడు మీ గత చిత్రాలు కూడా కొంత ఫెయిల్యూర్ వచ్చినప్పటికీ ఇప్పటికి మీరు మంచి సినిమాలు చేస్తున్నారు. ఇట్ డజంట్ మన చేతుల్లో లేదు కదండి. అన్లెస్ నేను సైన్ చేసినప్పుడు ఈ ప్రాజెక్ట్ నా కెరియర్లో ఒక మంచి యాడెడ్ వాల్యూ అవుతుంది అనే ఒక ఇంటెన్షన్ ఉంటేనే నేను చేస్తాను. సో అక్కడ నేను డైరెక్టర్ని మెప్పించి సెట్ అందరూ నా వల్ల నా వర్క్కి హ్యాపీగా ఉన్నారు, నేను 100% జస్టిస్ చేశానంటే అక్కడ ఐఎమ్ లైక్ సక్సెస్ఫుల్. దిస్ లైక్ కమర్షియల్ సక్సెస్ ఇవన్నీ ఆ సెకండరీ. సో అలా చూస్తే అలా కంటిన్యూస్గా వర్క్ వస్తుంది. ఈ సినిమాలో సుమ గారు కూడా ఉన్నారు. మీ కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి ఎక్కువ? మీరే డివోర్స్ అంటే ఆమె ప్లే బటన్ నొక్కితే మాట్లాడేస్తూనే ఉంటుంది. అంత టఫ్ సిచ్యువేషన్ కాంపిటీషన్లో మీకు డైలాగ్ ఏమి ఇచ్చిందా కనీసం? మ్యామ్ ఇస్ లైక్ వెరీ స్వీట్ అండి. ఇంత ఇక్కడ ఆన్ స్క్రీన్ ఇంత ఎనర్జీ వాడాలి కాబట్టి పాపం మ్యామ్కి 1 minute 5 minutes సైలెంట్గా మేము కూర్చొని అడిగేస్తాం, మ్యామ్ వై సైలెంట్, ఐఎమ్ ప్రిజర్వింగ్ ఎనర్జీ అని అంటారు. సో మ్యామ్ ఇస్ సో స్వీట్. రీఛార్జ్ అవుతూ ఉంటారు. బట్ లాస్ట్ డే వాజ్ లైక్ అల్టిమేట్ ఫన్. ఎక్కువ రోజులు నైట్ చేసిందంట. ఎక్కువ మ్యామ్కి మా అందరికీ ఆల్మోస్ట్ సినిమాలో కొంచెం ఎక్కువ నైట్ షూట్స్ ఉండింది. చాలా తక్కువ టైంలో అయిపోయిందంట కదా సినిమా? 50 days 50 days. మీకు చాలా స్పీడ్ అనిపించిందా సినిమా? అంటే చాలా స్మూత్గా అనిపించింది. అప్పుడే అయిపోయిందా అని అనిపించింది. లాస్ట్ డే షూటా అని అందరూ బాధపడిన ఒక ఫిల్మ్ ఇది. అంత అటాచ్ అయిపోయాము ఈ ఒకరినొకరు. ఒక మంచి వైబ్. ఈ సెట్ అంతా ఇస్ వెరీ హ్యాపీ యంగ్ వైబ్రెంట్ వైబ్ అనమాట. ప్రతిరోజు అక్కడ మేము షూట్ చేస్తూనే ఉంటాం, ఇక్కడ మ్యూజిక్ ప్లే అవుతూనే ఉంటుంది. సో మ్యూజిక్ ఆఫ్ అవ్వదు. సో అంత చిల్డ్గా, అంత ఎక్కడ ఒక స్ట్రెస్డ్ అవుట్ అయ్యి పక్కన వాళ్ళని టెన్షన్ చేసేసి ఆ రోజు సెట్ అయ్యో అందరూ సైలెంట్గా ఉండాలి, భయపడాలి, అట్లా ఏ రోజు లేదు. సో ఒక వరంగల్ అమ్మాయిగా ఆఫ్ కెమెరా కూడా జోవియల్గా ఉంటారా లేదంటే? ఇలానే ఉంటాను. నాకు 2 faces లేదు, సింగిల్ ఫేస్. ఎస్. ఓకే. ఎంత చదువు ఆపేశారా మేడం తర్వాత? లేదండి, నేను ఎంపీఏ వరకు ఫినిష్ చేశాను. చెన్నైలో ఫినిష్ చేశారా? వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ నుంచి ఫినిష్ చేశాను. కాలేజ్ ఎక్కడ మేడం? కాకతీయ యూనివర్సిటీ నుంచి ఫినిష్ చేశాను. మామూలు కాలేజ్ అక్కడ ఏ కాలేజ్ చదివారు? భారతీ డిగ్రీ కాలేజ్ అని. ఓకే. స్కూల్ వచ్చేసి నేను వాగ్దేవి అండ్ ఎస్ఆర్. స్ట్రిక్ట్ స్కూల్లో ఎస్ఆర్ అప్పుడు చాలా ఫేమస్. ఇప్పుడు ఇంటర్మీడియట్ అప్పుడు. బట్ నా టీచర్స్ అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. నాకు ఈవెన్
అర్ధారెడ్డి సార్ కూడా వచ్చి నాకు ఈ అమ్మాయి నేను ఒక ఏంటి సైన్స్ ఎగ్జిబిషన్లో ఏదో చెప్తున్నాను అనమాట. ఐమ్ వెరీ మచ్ నేను స్కూల్లో కొంచెం స్టూడియస్ కిడ్గానే నాకు చదివినంతసేపు బాగా చదివేదాన్ని. సో సార్ వచ్చి చాలా మెచ్చుకొని జస్ట్ గేవ్ మీ ఫ్రీ సీట్. సో అట్లా నన్ను అందరూ ఎంకరేజ్ చేశారు, చదువుల్లో బ్యాలెన్స్ చేసి ఇది చేస్తున్నాను కదా. సో యాన్యువల్ డేకి ఏమైనా పిలిచారా మధ్య తర్వాత మళ్ళీ? యా ఇప్పటికీ భారతి డిగ్రీ కాలేజ్ సార్ నన్ను రక్షిత నువ్వు పిహెచ్డి చేయాలి అంత హోప్స్ పెట్టుకున్నారు నా మీద. అలా అని కాదండి, నో ఐ హ్యావ్ దట్ పొటెన్షియల్ అని వాళ్ళ ఫీలింగ్, ఐ క్యాన్ డూ ఇట్ అనేది వాళ్ళ ఫీలింగ్. చేస్తారా? ఏ సబ్జెక్ట్ ఎక్కువ ఇష్టం మేడం మేము బాగుంది? ఇది నేను ఐ కెనాట్ చూస్ అండి. నేను నాకు అన్ని చాలా మంది మ్యాథ్స్ అంటే భయం అవుతుంది, కళ్ళు తిరుగుతాయి. అట్లా ఏం లేదు నాకు. నాకు 10th అప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను, ఎంపీసీ తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలా అనేది. ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. నాకు బయాలజీ బాగా వచ్చు, మ్యాథ్స్ బాగా చదువుతాను, సోషల్ బాగా చేస్తాను. సో ఇట్ ఇస్ నాకే చాలా డిఫికల్ట్ డెసిషన్. మా మమ్మీ చెప్పినందుకు ఎంపీసీ తీసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ నో బీబీఏ మళ్ళీ కామర్స్ సైడ్ వచ్చేసాను. మొత్తం అడ్మినిస్ట్రేషన్ మళ్ళీ ఎంబీఏ ఏం చేశారు? మార్కెటింగ్. నో మార్కెటింగ్, సారీ. మార్కెటింగ్, ఓకే. జాబ్ చేయాల్సిన అవసరం లేదు కదా. అంటే మీ కెరీర్లో ఎంతవరకు అంటే ఏదైనా బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయా, లేదంటే హీరోయిన్? ఐఎమ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్. ఏం బిజినెస్ అండి? అట్లా ఏం బిజినెస్ అని చెప్పలేను, ప్రతిరోజు ఒక కొత్త ఐడియా వస్తుంది. అంటే మీకు ఒక డ్రీమ్ ఉంటుంది కదా మేడం, ఇప్పుడు కొంతమంది ఇన్స్పైరింగ్ ఉంటుంది, ఈ బిజినెస్ చేయాలి ఆ బిజినెస్ చేయాలి. బట్ అంటే మై మైండ్, నేను అది చదవడము ఇక్కడ సెట్లో ప్రతిరోజు ఐ వుడ్ రిలేట్ టు దిస్ అండ్ హౌ బిజినెస్ సినిమా హ్యాపన్స్, ఇవన్నీ నేను రిలేట్ చేసుకొని నా ఎగ్జామ్స్లో నేను లైక్ చదువుకునేదాన్ని ఈజీగా. ఐ విల్ డెఫినెట్లీ డూ సంథింగ్. రోజుకి వచ్చినవన్నీ నోట్స్లో రాసుకుంటాను ఐడియాస్. వెరీ సూన్ ఐ మైట్. ఇకపోతే సినిమా గురించి మేడం, థ్రిల్ ప్రాప్తిరస్తు అన్నారు. అంటే మీ వారికి ఎప్పుడు థ్రిల్ ఇచ్చారండి మీ లైఫ్లో పెళ్ళి అయిన తర్వాత? పెళ్ళి అంటే థ్రిల్ ఉంటుంది అని అనుకొని ఐ వాంటెడ్ టు బీ లైక్ ఈ ప్రామిస్ మీ విల్ బీ లైక్ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ అని చెప్పి పెళ్లి చేసుకున్నాను. సో థ్రిల్ ఉంటుంది అని అనుకున్నాను. అలా లేదు, నాకు అడ్వెంచర్ చాలా ఇష్టం. సో యా ఉంటుంది, అన్నీ ఉంటాయి, అన్ని ఎమోషన్స్ ఉంటాయి, ఆల్ మిక్స్. ఎస్. అన్నీ డిపెండ్స్ అండి. నాకు యూరోప్ అంటే చాలా ఇష్టం, ఎక్కువ అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది, మనసు అక్కడికే కొట్టుకుంటుంది. వెళ్ళాను చాలాసార్లు, థ్రైస్ వెళ్ళాను. వరంగల్లో ఒక నేటివిటీ సంబంధించి ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ వస్తే ఏంటో, అంటే మీకు పుట్టినప్పటి నుంచి అక్కడ చూస్తూ పెరిగారు, అక్కడ నక్సలిజం కావచ్చు, వేరే కళలకు ఆల్వేస్ వెల్కమింగ్. నేను ఏ సబ్జెక్ట్ అయినా, అంటే ఇక్కడ అని అక్కడ అలా అని చేయాలని లేదు, ఏదైనా దాంట్లో. చెప్పారా ఇంతకుముందు అలా స్టోరీ లేడీ ఓరియంటెడ్? ఐ డోంట్ థింక్ సో అండి, నాకు గుర్తు రావట్లేదు కరెక్ట్గా. మేబీ చెప్పు ఉంటారు కూడా, తెలీదు. అంటే అది వర్కౌట్ అవుతుంది అని అనిపిస్తే డెఫినెట్లీ ఐ టేక్ ఇట్ అప్. ఓకే. అంటే ఫెయిల్యూర్ని సక్సెస్ని ఎలా తీసుకుంటారు ఆ రోజు? అంటే మీకు ఫెయిల్యూర్స్ సంబంధం లేదంటే మీరు చేసేంత వరకు మనం న్యాయం చేసామా క్యారెక్టర్? అంటే సక్సెస్ డెఫినేషన్ ప్రతి ఒక్కరికి ఇట్స్ డిఫరెంట్ అండి. పక్కన వాళ్ళ మైండ్ సెట్లో మనం సక్సెస్ఫుల్ కాదనిపించవచ్చు, బట్ నా మైండ్ సెట్లో ఇట్స్ సక్సెస్ డెఫినేషన్ ఇస్ డిఫరెంట్. నేను యాజ్ లాంగ్ యాజ్ నేను పర్సనల్లీ సాటిస్ఫైడ్ ఉన్నాను, హ్యాపీగా ఉన్నానంటే నేను సక్సెస్ఫుల్. సో నేను ప్రశాంతంగా పడుకుంటున్నాను, నాకు లైక్ నేను చేసే వర్క్ నాకు నచ్చుతుంది, నేను నా వర్క్ డైరెక్టర్కి నేను తను నన్ను పెట్టుకున్నందుకు తనకి నా వర్క్ నచ్చిందంటే ఐఎమ్ హ్యాపీ విత్ దట్, ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ దాట్. ఇదంటే వెరీ బిగ్ థింగ్, చాలా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయడం ఇస్ ఇంపాసిబుల్. సమ్టైమ్స్ టైమింగ్ కరెక్ట్గా పడకపోవచ్చు. సో ఇవన్నీ షుడ్ నాట్ డిటర్మైన్ ద సక్సెస్ అని నాకు. ఏ పేరు ఇష్టం మేడం? రక్షితనా, ఆనందియా, కాయల ఆనంది? అన్నీ ఇష్టమే, అన్నీ నాకు. ఇప్పుడు ఓ ద ఇయర్స్ విని 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 అన్నీ ఇప్పుడు అలవాటైంది. ఫస్ట్ కొత్తలో ఆనంది అంటే నాకు కొంచెం స్విచ్ అవ్వడానికి టైం పట్టింది. బట్ నౌ లాట్ ఆఫ్ లవ్ ఆ పేరు వల్ల. నాకు డాన్స్ షోకి వెళ్ళేసి క్లిక్ అయిన తర్వాత మళ్ళీ మీరు దానికి జడ్జిగా వెళ్ళారు, అది ఎలా? యా అదొక వేరే డిఫరెంట్ కిక్.
అంటే యా మనం బాగానే చేసాం లైఫ్లో, రీచ్ అయ్యాము అనే ఒక నన్ను నేను రిఫ్లెక్ట్ చేసుకున్న మూమెంట్ అది. సో మీరు కూడా అనుకుంటారు పాలమ్మిన పూలమ్మిన అని చెప్పేసారు అంటే ఇక్కడ పొలిటీషియన్ రెగ్యులర్ టెంప్లెట్ డైలాగ్ ఉంటుంది. ఓకే, అంటే నేను అన్ని అచీవ్ అయ్యాను అంటే ఆనందికి కూడా ఏమైనా పొలిటికల్ ఆలోచనలు ఉన్నాయా? తమిళనాడు కావచ్చు, తెలుగు. ఓకే, ఓటు ఎక్కడ ఉంది మేడం? ఓటు హక్కు నాకు ఇక్కడే, తెలంగాణ. ఓకే, వరంగల్లోనే. వరంగల్లోనే. ఓకే, మీ వారికి సినిమా ఎప్పుడు మీరు చేస్తున్నారు? వెరీ సూన్ అండి. వీ హ్యావ్ ప్లాన్స్, బట్ తను ఎలాంటి ఒక పర్సన్ అంటే ఆ స్టోరీకి ఎవరు కావాలో వాళ్ళే చెయ్యాలి అనే కైండ్ ఆఫ్ ఇది. ఇంట్లో ఒకరు ఉన్నారు కదా అని చెప్పేసి తీసే టైప్ కాదు. ఈజ్ మ్యాడ్ సినిమా లవర్. సో ఈజ్ వెరీ. మీరు ఇన్ని సినిమాలు చేస్తున్నారు కదా, ఇంత నాలెడ్జ్ ఎలాగో మీకు వచ్చేస్తుంటుంది. అంటే రకరకాల మనుషులు, రకరకాల ప్రొడక్షన్స్. ఆయనకి ఏమన్నా హెల్ప్ అవుతుంటుందా? మీరంటే సజెషన్స్ కావచ్చు, ఇలా ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తుంది, ఈ సినిమా ట్రెండ్ అని. యా సమ్టైమ్స్ ఈ లైక్ అంటే ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకునే టైప్ ఆయనకి పాలిటిక్స్ నచ్చుతుంది, అది నచ్చుతుంది, అన్నీ అందరితో ఐ మీన్ ఖాళీగా కూర్చోనే టైప్ కాదు. డ్రైవర్తోని అన్న ఇప్పుడు ఏం నడుస్తుంది ఏంటి బయట తెలుసుకునే టైప్. హీ రీడ్స్ లాట్ ఆఫ్ బుక్స్ అండ్ ఆర్టికల్స్. అండ్ జానర్స్ రామ్ కామ్, ఓన్లీ కామెడీ మొత్తం. నాకు యాక్షన్ ఎందుకో నచ్చదు, కానీ నాకు యాక్షన్ చేయాలన్నది. బట్ ఈ జానర్ అంటే నాకు చాలా ఇష్టం. అంటే లోకా సినిమా చూసారు? లోకా మలయాళం చూడలేదు. ఐ నీడ్ టు. నాకు అలాంటి ఒక సబ్జెక్ట్ వచ్చింది, బట్ నేను అప్పుడున్న ఫేస్లో ఐ కుడెంట్. ఆనందికి కూడా సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తుంది? సినిమాలో చూద్దాం, రియల్ లైఫ్లో రావుగా. రియల్ లైఫ్లో వస్తే ఏం చేద్దామని రాదు కదండి. జనరల్ కళ్ళలోనైనా కనీసం ఊహ. అమ్మాయిలు ఆర్ బార్న్ విత్ దిస్ పవర్. దే క్యాన్ వర్క్, దే క్యాన్ బ్యాలెన్స్ హోమ్, అన్నీ చేయగలుగుతారు. వాళ్ళు సూపర్ హ్యూమన్సే చెప్పాలంటే. సో అంటే అబ్బాయిలన్నా త్వరగా అలసిపోతారు, కానీ అమ్మాయిలు అలసిపోతారు. అబ్బాయిలు ఇంట్లో ఒకరోజు చూడాలంటే ఓన్లీ ఇంటి వరకు మాత్రమే చేయగలుగుతారు, బయట ఆఫీస్ పని అంతా చేయలేరు. అండ్ వీళ్ళు మాత్రం మేనేజ్ చేసి రెండు బ్యాలెన్స్ చేసి ఏది డిస్టర్బ్ అవ్వకుండా చేయగలిగే క్యాపబిలిటీ ఉంటుంది. సో యా, దట్ వే సూపర్ హ్యూమన్స్. ఈ సినిమాలో బెస్ట్ సీన్ మీకు మామూలుగా ఎమోషన్ పరంగా? అంటే నాకు అర్థమైనంత వరకు హాఫ్ అన్ అవర్లో పెళ్ళి అయిపోతుంది, గొడవ పడతారు, మళ్ళీ విడిపోవడం, మళ్ళీ కలవడం, ఇలాంటిదేనా? అంటే ఎలా? దానికన్నా ఎక్కువ లేయర్స్ ఉన్నాయి మూవీలో. చాలా ట్విస్ట్లు ఉన్నాయి, చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. మీరు ఎప్పుడు అంటే టీజర్లో ఒక కొంతవరకు చూపించారు. యా, దట్స్ సో మచ్ మోర్. అండ్ సుమా గారిది ఒక పెద్ద ట్రాక్ ఉంది, ఆవిడకి సాంగ్. యా, లాట్ ఆఫ్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. కామెడీ కానిస్టేబుల్ చూడండి మీకు అర్థం. ఓకే, అంటే వెన్నెల కిషోర్ కూడా కాంపిటీషన్గా చేశారు కదా అంతా. ఆది గారు ఉన్నారు, రాంప్రసాద్ గారు ఉన్నారు, అండ్ కిరీటి గారు ఉన్నారు, అభయ్ గారు ఉన్నారు, అండ్ ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. మీకు ఎమోషన్ అంటే ఇష్టమా? అంటే ఏడవడం, ఏడిపించడం క్యారెక్టర్ పరంగా? ఏడవడం ఎవరికి నచ్చుతుందండి, ఏడిపించడమే అందరికీ నచ్చుతుంది. అంటే సినిమాలో మీరు ఎలాగ డీగ్లామర్ రోల్ చేస్తుంటారు కాబట్టి ఎప్పుడు చాలా సినిమాల్లో మీకు కష్టాలే ఎక్కువ. ఆల్మోస్ట్ అంటే ఒక రిచ్ అమ్మాయి అని చెప్పేసి సాఫ్ట్వేర్ అమ్మాయి, ఫ్లైట్స్ లో చార్టెడ్ ఫ్లైట్ రోల్స్ రాలేదు. ఇప్పటికీ కష్టం 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 ఏడిపించడం ఉంటుంది. లాస్ట్ 2 నిమిషాలు ఇది హ్యాపీనెస్ పెడతారు. లేదు, దీంట్లో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. దర్శనం ఏడిపిస్తుంటారు? లేదు, దర్శి నన్ను కూడా ఏడిపిస్తూ ఉంటాడు. వైస్ వర్సా, టామ్ అండ్ జెర్రీ వాళ్ళిద్దరు. కానీ దర్శి కూడా కౌంటర్స్ ఎక్కువ ఇస్తుంటారు కదా. యా, ఆఫ్ స్క్రీన్ దర్శితో వర్క్ చేయడం చాలా కష్టం అండి. ఆఫ్ స్క్రీన్ ఓకే, ఆన్ స్క్రీన్ ఉన్నదే చెప్పాలి, ఆఫ్ స్క్రీన్ అయితే అన్లిమిటెడ్. ముందుకి బండి నడవనివ్వరు ఆయనకు. ఇది ఇట్లా చేద్దామా, అది అట్లా చేద్దామా, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆయనకి సినిమా బాగా రావాలి అనే తపన చాలా. సో ఈ గేవ్ హిస్ లైక్ మోర్ దెన్ 100%. దర్శికి కూడా చాలా ఒక కొత్త యాంగిల్ అని నాకు అనిపించింది. అంటే దిస్ కైండ్ ఆఫ్ ఆయనను ఒక మనం కామెడీ దీంట్లో ఆయన లైక్ ప్రో, కానీ ఒక లవ్ బాయ్గా చాలా రిఫ్రెషింగ్ అనిపించింది నాకు దర్శిని మూవీలో చూస్తున్నప్పుడు. ఓకే, అంటే ఇప్పుడు దర్శితో కాకుండా ఇంకెవరితో చేయాలని ఒక కోరిక ఉంటుంది కదా?
ఈ సినిమా నాకు అట్లా మీరే చెప్పారు నాకు, నేను ఐఎమ్ లైక్ క్యారెక్టర్ డ్రివెన్, ఇలానే వెళ్తాను. నాకు ఇలా చేస్తే బాగుండేదేమో, ఇప్పుడు నిత్యం మీనన్ లాంటి సినిమాలు కూడా అంటే నాట్ వెరీ ఫోకస్డ్ ఆన్ ఎవరెవరితో చేయాలి ఇట్లని కాదు, మంచి మూవీస్ చేయాలి, అదన్నీ స్టార్స్ అన్నీ అలైన్ అవ్వాలి, ఒక మంచి ప్రోడక్ట్ బయటికి రావాలి. జాతకం నమ్ముతారా? 50% అండి, పాజిటివ్గా చెప్తే ఓకే. డెస్టినీ ఈజ్ అంటే అగైన్ ఇట్స్ ఎ నో అండ్ ఎస్ అని సమ్టైమ్స్ అనిపిస్తుంది. అలానే ఉంటుంది, ప్రీ డిస్టైన్డ్గా నువ్వు ఇంతే, నీ లైఫ్ ఇంతే అని అంటే అప్పుడు ఎవరు ఓకే నా లైఫ్ ఇంతే అని అలానే బెటర్మెంట్ కోసం ఆలోచించరు కదా. సో కొన్నిసార్లు పాజిటివ్ అది జస్ట్ స్మాల్ గైడెన్స్ లాగా, మేబీ వీ నీడ్ టు బీ కేర్ఫుల్ అనే విషయంలో మాత్రమే ఇది నేను ఎక్కువ చూడను. బట్ ఐ లవ్ రీడింగ్ అబౌట్ ఆల్ దీస్ ఆర్టికల్స్, ఇవన్నీ పామిస్ట్రీ ప్రతిరోజు అంతే కాదు, నాకు బోర్ కొట్టినప్పుడు. అంత టైం లేదు. ట్రోలింగ్ చేశారా నన్ను? నాకు తెలియదు. నేను ఎక్కువ సోషల్ మీడియాలో నేను యాక్టివ్ ఉంటానండి. నా ప్రపంచంలో ఏం జరుగుతుందో నాకు చాలా తక్కువ తెలుసు. చివరిగా ఈ సినిమా ప్రేమ అంటే ఎవరు చూడాలి? ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడాలి. చూడాల్సిందే, పెళ్ళి కాని వాళ్ళు కూడా చూడాలి. ఇట్స్ ఎ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. అందరూ ఫ్యామిలీ కూర్చొని చూసే ఒక మంచి సినిమా. సో మంచి ఎంటర్టైన్మెంట్ ప్రాప్తి వస్తూ మీ అందరికీ ప్రేమ అంటేతో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇది 21 నవంబర్ 2025 రిలీజ్ అవుతుంది ఈ నెలలోనే. ఎందుకంటే ఈ సినిమా మిమ్మల్ని ఖచ్చితంగా అలరిస్తుంది. మన ఆనంది గారి సినిమా పెద్ద హిట్ అవ్వాలి, మరిన్ని సినిమాలు తెలుగులో చేస్తూ మొత్తం తమిళనాడు నుంచి కూడా ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫుల్ బిజీ అవ్వాలని చెప్పేసి థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.